Hello everyone, welcome back to my channel. I hope you all are doing good. సో ఈరోజు క్లాస్లో మనం టెరాఫామ్ అంటే ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో వాట్ ఈస్ టెరాఫామ్, వై డు వి రియల్లీ రిక్వైర్ దిస్ టెరాఫామ్ అండ్ వాట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ టెరాఫామ్. ఓకే, సో టెరాఫామ్ అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ టూల్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అంటే మీ ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజింగ్ దిస్ కోడ్ బేస్ చేసుకుని మనం ప్రొవిజన్ చేయొచ్చు అనమాట. ఓకే, యూజింగ్ టెరాఫామ్. సో టెరాఫామ్ని డెవలప్ చేసింది హెషికార్ప్ వాళ్ళు, అండ్ ఇది హెచ్సిఎల్ లాంగ్వేజ్లో ఉంటుంది, లైక్ హెషికార్ప్ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్. ఓకే, సో బిఫోర్ టెరాఫామ్, లైక్ టెరాఫామ్ లేకముందు ఎలా ఉండేదంటే, సో అజూర్లో వచ్చేసి ఏఆర్ఎం టెంప్లెట్స్, ఏడబ్ల్యూఎస్లో వచ్చేసి క్లౌడ్ ఫార్మేషన్ అనమాట. సో ఇవి రెండు ఏంటి అంటే ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ అనమాట. ఓకే, సో మనం ఎజూర్లో యూజ్ చేసిన ఏఆర్ఎం టెంప్లెట్స్ ఏడబ్ల్యూఎస్లో యూజ్ చేయలేం, ఏడబ్ల్యూఎస్లో యూజ్ చేసిన క్లౌడ్ ఫార్మేషన్ ఎజూర్లో యూజ్ చేయలేమన్నమాట. సో ఇది ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ మాత్రమే ఉంటాయి. ఓకేనా, సో టెరాఫామ్ ఏంటి అంటే, టెరాఫామ్ అనేది ఒక థర్డ్ పార్టీ టూల్ అనమాట. ఓకే, ఓపెన్ సోర్స్ టూల్. సో బై యూజింగ్ టెరాఫామ్ మనము ఎజూర్లో కూడా డిప్లాయ్ చేయొచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఏడబ్ల్యూఎస్లో కూడా డిప్లాయ్ చేయొచ్చు యూజింగ్ టెరాఫామ్ అనమాట. సో టెరాఫామ్ అనేది క్రాస్ ప్లాట్ఫామ్ టూల్ అనమాట. ఓకే, సో టెరాఫామ్ అనేది క్రాస్ ప్లాట్ఫామ్ టూల్. సో టెరాఫామ్ వల్ల, సో బిఫోర్ ఎలా ఉండేది అంటే, మీ గో బ్యాక్ టు మై సో మాన్యువల్గా చేయొచ్చు కదా. మాన్యువల్ దాంట్లో ఏం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే, లెట్స్ సే ఒక ఇన్ఫ్రా అడ్మిన్ అనే అతను ఒక కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిప్లాయ్ చేశాడు. ఓకేనా, మాన్యువల్ వేలో. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఒక వర్చువల్ మిషన్ అనేది తీసుకుంటున్నాను. ఓకేనా, సో లెట్స్ సే ద రిక్వైర్మెంట్ విల్ బీ, మీరు ఒక 10 వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు. ఓకేనా, సో 10 వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయాలి అంటే మీరు ఎట్లా, లైక్ అది